హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లా ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే మంచిగా ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాంటి మన బ్లాగ్ అయితే ఇంకా కంప్లైంట్ చూసి వచ్చారు కాబట్టి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో మా గల్లీ గణేష్ నిమజ్జనము అంటే ఊరంతా కలిసి, సో ఈరోజు గణేష్ నిమజ్జనం అన్నట్టు ఇంకా మా సైడు మేము ఎట్లా జరుపుకుంటాం అనేది అయితే ఈ బ్లాగు. సో మస్తు ఉంటుంది ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి. సో వీడియోకి అయితే లైక్ చేసి అస్సలు మర్చిపోకూరి. మీరు ఇచ్చే లైక్ వల్ల సో మన వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో హైప్ చేయరి, లైక్ రాగానే కామెంట్ చేసి అయితే అస్సలు మర్చిపోకూరి. కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. అయితే ముచ్చట ఏంటంటే ఇంకా గణపతి కాడనైతే ఫస్ట్ పూజ. సో మార్నింగు అయ్యవారు వచ్చిన తర్వాత సో గణపతికి లాస్ట్ డే పూజ చేసి కొంచెం బొలిపిస్తారు కదా, బొలిపించిన తర్వాత ఇక మేము ఇక్కడ మైదాకులు పెట్టుకుంటున్నాం అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, గాజులు వేసుకోవడము. ఇక ఇదంతా ఎందుకు వచ్చింది అనేది అయితే నేను ఈ బ్లాగ్లో చెప్తా. అయితే ముచ్చట ఏంటంటే ఈ రేకుల షెడ్ అనేది మేము సపరేట్ గణేషుని కోసమే వేయించినాము. ప్రతి ఇయర్ అక్కడనే నిలబెడతాం అన్నట్టు. ఇంకా ఈ ప్లేస్ చూసిరు కదా, ఈ ప్లేస్ అంతా అయితే మా వాడకట్టు అంటారు కదా, వాడకట్టు అందరం కలిసి పొత్తుల ప్లేస్ అన్నట్టు. ఏ పండగ అయినా సరే ఇక్కడనే భోజనాలు పెట్టుకోవడము, సో ఇక్కడనే జరుపుకోవడము, సో అట్లా చేసుకుంటాం అన్నట్టు. సో మస్తు ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇంక ఇదంతా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడికి అత్తనైతే ఇంకా మేమైతే అక్కడ పూజ కంప్లీట్గా అయితేనే లేదు, మా వాళ్ళు ఆగమాగం చేస్తారు మైదాకులు పెట్టుకోవడానికి అని చెప్పి. అయితే ఇంక ఇప్పుడు గాజులు వేసుకోవడం, మేము మ్యాచింగ్ శారీస్ కూడా అసలు కట్టుకుంటామని కూడా అనుకోలేదు. అప్పటిదప్పుడే అనుకొని ఒక 2 days ముందే, మళ్ళీ అసలు టైం లేదు 2 days వరకు మళ్ళీ బ్లౌజులు అందాలి కదా అని చెప్పి 2 days ముందే అందరం శారీస్ తీసుకున్నాము, గాజులు అన్నీ కూడా షాపింగ్ చేసినాం అన్నట్టు. ఇంకా 50 మందికి ఒక్క చీరలు అంటే దొరుకుతాయి, అసలు దొరుకుడే కష్టమైపోయింది. కానీ మాకైతే ఈ శారీస్ బాగా నచ్చినాయి. సో కలర్ కాంబినేషన్ కూడా మనకి ఎట్లా అని అంటే మన ఆడవాళ్ళకి లేని కలరే కావాలని కొంతమందికి ఉంటుంది, ఉన్న కలరే ఏం కట్టుకుంటామని కొంతమందికి ఉంటుంది. సో ఏదైనా ఒకటే లేండి. అయితే ఇంకా మైదాకులు పెట్టుకున్నాము ఫస్ట్. అయితే ఇంక అందరం కలిసి ఒక 24 మైదాకులు తీసుకొచ్చారు. గాజులు వాళ్ళకు డజన్ తీసుకొచ్చారు. ఒక 6 members పోయి ఇంకా శారీస్ వాళ్ళే తీసుకొచ్చారు. ఇక అందరం పోవడంటే కుదరదు కదా, ఇంకా మేమే ఇక సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం అన్నట్టు. శారీస్ ఎట్లున్నాయి ఫస్ట్ కామెంట్ చేయి. ఇంకా మైదాకైతే అర్జెంట్ కొని తొందరనే పడ్డది, మనకు వీడియోస్ ఫొటోస్ మనమైతే సరిపోద్ది కదా, అందుకోసమే. అయితే ఇక్కడ నేను గోల ఎత్తున్నాను. నా బాధ ఏంటంటే ఫస్ట్ మనము గాజులు వేసుకుంటాం కదా, గాజులు వేసుకున్న తర్వాత ఫొటోస్ దిగితే బెటర్ కదా అని నాకు. మా వాళ్ళు అయితే అసలు ఒక్కళ్ళన్నా సపోర్ట్ చేసిందే లేదనుకోర్రి. మా 50 మందిల గోల్ ఎట్లుంటుందో తెలిసిందే కదా. అసలు ఇది ఒరిజినల్ వీడియో పెట్టేతనైతే ఇంకా మీరు వీడియో ఆఫ్ చేద్దరు, మా ఉర్రుడు వినలేక అంత ఘోరంగా ఉండదు. మా ఆగమాగం ఉంది. 50 మంది ఒక సైడ్ ఉంటే ఎట్లుంటుంది, మొత్తం ఆగమాగం చేసుడు. మేము ఆడ ప్లేస్ సరిపోక అంటే ఎండగొట్టింది ఆ రోజు ఫుల్. నా 10కే వచ్చినాము, అన్నం తినద్దు ఏం తినద్దు అని చెప్పినాక ఇంకా 10కే పోయినాము. గణేష్ నిమజ్జనం కదా, ఇంకా ఆ రోజు ఆగమాగం ఎట్లుంటుంది, ఇంకా పులిహోర అవన్నీ వేయడము ఎక్కువ పని ఉంటుంది కదా. మళ్ళీ సాయంత్రం వరకు గణేష్ నిమజ్జనం చేయాలని చెప్పేసి ఒక రోజు ముందు అయితేనేమో మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. అన్ని పండగ రోజు అయ్యేసరికి హడావిడి ఎక్కువ అయిపోయింది అన్నట్టు. ఇంకా కావాలని ఆగమాగం చేస్తుడు ఇంకా మా వాళ్ళు. ఇంకా మేము ఒక 2-3 లైన్లు కట్టినాం అన్నట్టు. ఇంకా ఇవి వేసుకునేటప్పుడు ఒక లైన్ వాళ్ళు ఏమో వేసుకుంటున్నారు, ఒక లైన్ వాళ్ళు ఏమో చూస్తున్నారు. నాకు ఏ మధ్య నాకు మళ్ళీ నా ఫోను వీడియో క్లారిటీ రాదు, ఒకటి నా ఫోన్ స్టోరేజు. ఇంకా ఎవరినన్నా వీడియో తీయమన్నామని అక్కడ తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు. సో చిన్న పిల్లలు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇటు తీయమంటే అటు తీసుడు, అటు తీయమంటే ఇటు తీసుడు. నాకైతే అసలు తల్లనే ఖరాబ్ అయింది అనుకోరి. రాగమేమో అయిపోయింది మొత్తానికి. అయితే ఎట్లనో అట్లా కొంచెం అయితే దానిలాడిన వీడియో కోసము. ఆల్మోస్ట్ మీరందరూ షార్ట్ వీడియో చూసే ఉంటారు ఇప్పటికి. సో లాంగ్ వీడియో పెట్టడానికి టైం పట్టింది, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే హెల్త్ బాగాలేదన్న విషయం. సో హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈ వీడియో ఇన్ని రోజులు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది, వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయడానికి టైం లేక. సో ఈ రోజు కుదిరింది అన్నట్టు ఈ వీడియోకి. ఇంకా ఫైనల్గానైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఎంతైనా సరే అందరం కలిసి ఒక ప్లేస్లో ఒక పండగ జరుపుకోవడం అంటే, అది కూడా గణేషుని కాడ. సో మంచిగా అసలు ఇది ఒక పెద్ద పండగలాగా అనిపించింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నిమజ్జనం రోజు గాజులు వేసుకోవడం. ఎప్పుడైనా సరే మా నిమజ్జనం రోజు ఎట్లా అంటే మార్నింగ్ పులిహోర సీర ఇంటికి పంపిస్తారు చందా ఇచ్చిన వాళ్ళకి. ఇంకా తర్వాత అదే తినేస్తాము, తిని 3-4 వరకల్లా గణపతిని లేబడతారు, కొబ్బరికాయలు కొడతారు. కానీ ఈసారి అట్లా కాదు. ఈసారి అయితే పొద్దునుంచి మాకు పండుగని పొద్దున 10 నుంచి కథం. ఇక అందరం ఇక్కడ గాజులు వేసుకొని చేసేసరికి మాకు 2 అయిపోయింది మాకు.
సో పొద్దంతా పెద్ద పండగలాగా జరిగిపోయిందని మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది మాకైతే. అసలు అందరం ఒక తీరు చీరలు కట్టుకుంటే ఎంత కళ ఉంటుంది కదా. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అందరం కట్టుకోవాలని అంటారు కదా. అనుకున్నవి జరిగాయి, అనుకోని జరుగుతాయని. అట్లా మేము అసలు అనుకోకుండానే జరిగిపోయింది. ఇంకా మా ఊరు ముచ్చట, ఇంకా మన ఆడవాళ్ళకి ఇష్టమైంది మనం ఎంత మంచిగా రెడీ అయినా సరే బొట్టు పసుపు మొహానికి లేకుండా అసలు ఆ కళనే ఉండదు ఫ్రెండ్స్. ఎంత బాగా రెడీ అయినా సరే కొంచెం కుంకుమ పెట్టుకొని పసుపు పెట్టుకుంటే మనం ఎట్లున్నా సరే మంచిగా కొడతాము. సో గాజులు బొట్టు ఇవే అందము. సో అందరికీ మన ఆడవాళ్ళకి ఇంతకీ మీరు అందరు గాజులు వేసుకుర్రా ఫ్రెండ్స్? కామెంట్ చేయేది. ప్రతి ఊర్లల్లో ఇప్పుడు గాజులు, గణేషుని కాడ గాజులు వేసుకోవడము అందరూ చేస్తూనే ఉర్రు. సో మీ సైడ్ ఎంతమంది వేసుకుర్రు చూద్దాం. మరి ఎంతవరకు వెళ్ళింది ఈ వీడియో అన్నది కూడా తెలుస్తుంది కదా. అందుకోసమే ఇంకా మేమైతే సింపుల్గా గాజులు వేసుకున్నాము, మైదాకులు పెట్టుకున్నాము, మంచిగా హ్యాపీగా కొన్ని రీల్స్ కూడా చేసినాము. మీరు ఆల్రెడీ అన్ని షార్ట్ వీడియోస్లలో చూసే ఉంటారు. షార్ట్ వీడియోస్ పెట్టేసిన. సో ఎందుకంటే నాకు 3-4 days హెల్త్ బాగాలేక ఇంకా ఆ వీడియోస్ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. మస్తు హ్యాపీ అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ అసలు రీల్స్ కూడా మా వాళ్ళు మస్తు సపోర్ట్ చేసారు. సో నేనైతే మస్తు హ్యాపీ. ఈ వీడియో మెమొరీగా ఉంటుంది. సో నాకు ఒక మెమొరీలా ఉంటుంది, మీ అందరితో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ప్రతి ఒక్క వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అందరు చూసే ఉంటారు. గాజులు అయితే గ్రీన్ అండ్ రెడ్ తీసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ శారీసే గ్రీన్ అండ్ రెడ్ తీసుకొని గాజులు తీసుకుందాం అనుకుంటే సో ఎంతైనా కొంచెం కలరు కొంచెం సెంటిమెంట్ కదా అనిపించింది. కానీ తర్వాత అందులో కలర్ కాంబినేషన్ శారీస్ దొరకలేవు. ఇంకా మళ్ళీ ఈ శారీస్ ఒక తీరు గాజులు ఒక తీరు ఉంటే ఎట్లుంటాయి అని చెప్పేసి మళ్ళీ శారీస్లో మ్యాచింగ్ గాజులు తీసుకున్నాం అన్నట్టు. సో ఇంకా ఇంట్లోనే సందులో దొరికింది అన్నట్టు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే పండగ ఇంకెక్కువ ఎక్స్ట్రా మంచిగా జరిగింది. ఇంకా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే సంవత్సరాలు గడిచినా కొద్దీ పండగలు చేంజ్ అవుతా ఉంటాయి. పండగలు చేంజ్ కావు, మనం చేంజ్ అవుతూ ఉంటాం అన్నట్టు. సో పోయిన ఇయర్ జరిగినట్టు ఈ ఇయర్ జరిగేది, ఈ ఇయర్ జరిగినట్టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరిగేది. అంటే అది ఎక్కువ ఎంజాయ్మెంట్ అన్న కావచ్చు, తక్కువ ఎంజాయ్మెంట్ అన్న కావచ్చు. మేము ప్రతిసారి మస్తు ఎంజాయ్ చేస్తాము. ఈసారి కూడా చేసినాము. కానీ ఎంతైనా కానీ ఇప్పుడు ఈ ఇయర్ ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుందో ఆ టైం వరకు మరి ఇప్పుడు గాజులను ఉన్నాయి, అప్పటి వరకు ఇంకెట్లుంటుందో తెలియదు కదా. సో ట్రెండింగ్ ఎట్లుంటే ఇక మనం అట్లా మారుతూ ఉంటాం కదా. సో అట్లా ఫైనల్లీ అయితే ఇంక అందరం గాజులు అయితే వేసుకున్నాము. మీరు అనుకోవచ్చు ఏందాక మాకు ఈ సోది ఇప్పుడు మాట్లాడిందంతా వినాలా అని. తప్పదు ఫ్రెండ్స్, ఎందుకంటే మ్యూజిక్ యాడ్ చేస్తాం కదా వీడియోస్లలో. సో మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల అది యూట్యూబ్ ఐడియో లైబ్రరీ నుంచి తీసుకున్నా సరే కాపీరైట్ పడ్డది. మొన్న రీసెంట్గా ఒకటి నేను ఫ్రెండ్షిప్ లాగ్ పెట్టిన ఒకటి. సో దానిలో ఒక్కటే బిట్టు ఒక ఓన్లీ సెకండ్ మాత్రమే నేను మ్యూజిక్ యాడ్ చేయడం జరిగింది. ఊకే వాయిస్ మాట్లాడితే మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పి నేను యాడ్ చేస్తే మొన్ననే రీసెంట్గా నాకు అది డిమోనిటైజేషన్ అయిపోయింది అన్నట్టు, కాపీరైట్ పడ్డది. అందుకోసమే నేను మొత్తం మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ ఒకసారి మిస్టేక్ చేయొద్దు తెలిసి కూడా. అది మొన్న జరిగింది కాబట్టి నేను మ్యూజిక్ యాడ్ చేయలేదు, ఏమనుకోకూరి. సో ఎంజాయ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. మంచిగా ఫుల్ సేపు డ్యాన్సులు చేసినాము. అసలు ఎండ కూడా అనిపించాలి, ఎండలోనే ఎగిరినాం అనుకోరు మేమైతే. ఇంకా నాకైతే మైదా కంటే మస్తు ఇస్తాం, మైదాకు చూసుకుంటేనే మురిచిపోతున్నా. ఇంకా ఆకలి అయింది, పొద్దున్నుంచి ఏం తినలా అని చెప్పినా కదా, అప్పటికే 2 అవుతుంది. ఇక మొత్తం అలసిపోయినా ఒర్రి. ఇక మార్నింగ్ పులిహోర అండిరు మా వాళ్ళు. సో పులిహోర సిర ఉంది, ఇంకా అదైతే తినడానికి లైన్లు కడుతున్నాం. మా వాళ్ళు కూడా ఇక పాపం వాళ్ళ ఆట మీద వాళ్ళుంటే మా ఆట మీద మేము ఉన్నాము. ఇంకా తినేసి ఇంకా ఇప్పుడు మళ్ళీ కాసేపు 10 అవుతుంది కదా, ఇంటికి పోయి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రావాలి. మళ్ళీ నిమజ్జనం కదా, సో మళ్ళీ 3-4 కల్లా మళ్ళీ రావాలని చెప్పేసి సో అట్లా కాసేపు టైం స్పెండ్ చేస్తున్నాము. సో చూసిరు కదా. ఇక ఫైనలీ అయితే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకు కూడా డ్రెస్సులు తీసుకున్నాను అన్నట్టు. సో పైజామాస్ పిల్లలకు కూడా డ్రెస్సులు వేసి రెడీ చేసేసినాం. ఇంకా వచ్చేసరికి అయితే మా గణేషుని అయితే ఇగో ట్రాక్టర్లో కూడా కూర్చుండబెట్టేసిరు. చిన్న గణపతులు, పెద్ద గణపతులు, సో అన్నీ రెడీ అయిపోయినాయి. సో పిల్లలు కూడా మంచిగా, మేమైతే చిన్నప్పుడు ట్రాక్టర్లు ఎక్కడానికి లొల్లు పెట్టుకుందాము. నేను ట్రాక్టర్లు ఎక్కడానికే. సో అట్లనే మా పిల్లలు కూడా ట్రాక్టర్లు ఎక్కియమని ఏడ్చుడు పెట్టిరు. సో ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాసేపు మార్నింగ్ ఫొటోస్ దిగలేము ఎక్కువ. అప్పుడు హడావిడే ఉంది, అందరం ఆకలి మీద ఉన్నాం. సో ఇప్పుడన్నా కాసేపు అట్లా ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇంకా మస్తు మంది ఉన్నారు, మేమే కాదు. ఎవరు ఇంకా వీడియో ముంగడికి రాలే, కానీ ఇంకెవరు బిజీ రాలే ఉన్నారు. ఫొటోస్ దిగినాము, వీడియోస్ తీసినాము, రీల్స్ చేసినాము, మస్తు డ్యాన్సులు చేసినాము, ఎంజాయ్ చేసినాము. ఇంకా ఫైనల్గానైతే ఇక మా గణేశుడు
గల్లీ తిరగాలి కదా. సో గల్లీ తిరగడానికి అని చెప్పేసి వచ్చింది అన్నట్టు. మా గల్లీ కొంచెం ఒక దాదాపు ఒక 20 ఇండ్లు ఉంటాయి కావచ్చు. సో ఒకప్పుడు అయితే మా ఊరు గణపతులు అన్నీ మా ఇంటి మా వాడ దాకా వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా వస్తలేవు. ఎందుకంటే ఇక అందరూ ఒక ప్లేస్లో అంటే ఖచ్చితంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. అందుకోసమే ఇంకెవరి వాడకు వాళ్ళే గణపతి పెట్టుకొని ఎవరి వాడకు వాళ్ళే పెట్టుకొని అటే పోతున్నారు అన్నట్టు. ఇక మా సైడ్ ఎవరు వస్తలేరు. మా గణపతి ఒక్కతే ఇంకా మా వాడంతా తిరగడానికి సో తీసుకొస్తున్నారు. వచ్చినప్పుడు ఇంటింటికి నీళ్ళు అయితే పోస్తాము. మా సాంప్రదాయం అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు జరుపుకుంటారు కదా. ఇంకా మేమైతే ఇట్లా జరుపుకుంటాము. అసలు ఆ దేవుడు మన ఇంటి సైడ్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అవి 9 రోజులు అసలు ఎట్లా గడిచిపోయినాయి కూడా తెలియదు. అసలు ఇటు చూసి అది చూడంగానే గడిచిపోయినాయి. హ్యాపీ వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ దేవుడిని తీసుకెళ్ళేటప్పుడు అంత బాధ అనిపిస్తుంది. ఒక 2-3 రోజుల వరకు అయితే అసలు ఏదో వెల్తిగా ఏదో పోగొట్టుకున్నట్టే అనిపిస్తుంది. అంత డల్ అయిపోతుంది అన్నట్టు. దేవుని పాటలు విని సో పూజలు అడిగిపోయి అవన్నీ చూసి సడన్గా దేవుడు ఎక్కడ లేకపోయేసరికి అదంతా మంచి అనిపించదు. కానీ తప్పదు కదా. 1 ఇయర్కి ఒకసారి మళ్ళీ వస్తాడు కదా మన కోసం ఆ దేవుడు, మన కోరికలన్నీ నెరవేర్చడానికి అని చెప్పి ఒక చిన్న భరోసా అంతే. సో చూసిరు కదా, పిల్లలైతే ట్రాక్టర్లు ఎక్కిర్రు. మేమైతే పులిహోర అవన్నీ ట్రాక్టర్లో పెట్టుకొని తినుకుంటా పోదమన్నట్టు. నేను గణపతి వెనుక నిలబడతానైతే మస్తు ఏడ్చేదాన్ని చిన్నప్పుడు. అది ట్రాక్టర్ కొంచెం ఇట్లా సైడ్ అయినా సరే అది ఇక్కడ కింద పడిపోతుందని నేనే కేకలు పెట్టేదాన్ని, నేనే వర్రేదాన్ని. నాకైతే అదే గుర్తుకొస్తుంది ఇప్పుడు ఇలా చూస్తేనైతే. మావాడు కూడా ట్రాక్టర్ అని ఏడ్చుడు. నేనేం ఎక్కలేను భయపడతారని చెప్పేసి. సో చూసిరు కదా, అసలు మంచిగా వ్లాగ్ తీద్దాము అని నిన్ను అనుకున్న ఫ్రెండ్స్. కానీ ఏం కూడా జరగలేదు నా ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లం వల్ల. సో పిల్లలతోని ఇక నాకు ఇంటికాడ ఒక్కదాన్ని కాబట్టి నాకు మళ్ళీ ఆ రోజు నుంచి కొంచెం హెల్త్ స్టార్ట్ అయింది నాకు. కానీ అంత కాలేదు. సో పిల్లలకు కూడా హెల్త్ బాగాలేదు అప్పటికే. అందుకోసం ఇక వ్లాగ్ అయితే మంచిగా తీద్దాము అనుకున్నా కానీ కుదరలేదు. ఇంకా వీలైనంత వరకే తీసిన ఫ్రెండ్స్ అంతే. ఇంకా లాస్ట్ ఇయర్ గణేష్ నిమజ్జనం వీడియోస్ అవన్నీ కూడా నేను లింక్ ఇస్తా, చూడు ఎవరన్నా చూడకుంటే. చెరువు కాడికి అయితే తీసుకొచ్చినాము, కొంచెమే తీసిన వీడియో. పంపేస్తున్నాము. మాదే ఫస్ట్ గణేషుని నిమజ్జనము, మాదే ఫస్ట్ మా విలేజ్లోనైతే. సో ఫైనల్గానైతే ఇక్కడ దాకా అత్తమ్మని కూడా అనుకోలే. కానీ 10:30 వరకే గణేషుని పంపేసినాం అన్నట్టు. ఇక అందుకోసమే వచ్చినాము. మాకు మస్తు దూరం ఉంటుంది సో గణేషుని చెరువు అన్ని ఇక్కడ దాకా వచ్చినాము. సో ఫైనలీ నిమజ్జనం కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా. పండగ అయితే మస్తు అంటే మస్తు జరిగింది. నిమజ్జనం అయ్యేటప్పుడు అయితే మస్తు భయం అవుతుంది ఫ్రెండ్స్. అమ్మో, కానీ చీకటి కదా వీడియో అంత క్లారిటీగా రాలేదు. ఫైనల్ అయితే వ్లాగ్ ఇది ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ అందరూ లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.